ఆ కోన్ నుంచి నెక్స్ట్ వీవింగ్కి తీసుకెళ్ళి కావాల్సిన కలర్లు ముంచుకొని బట్ట తయారు చేస్తారు ఇంతే కదా. ఈ కోన్కి ఎక్కిచ్చే సెక్షన్ ఆటో కోనింగ్ అంటారు. నేను దాంట్లోంచి ఎంటర్ అవుతున్నా పోయి ప్లాంట్లోకి. అక్కడ ఏంటంటే అది హై స్పీడ్ తిరుగుతుంది. ఇక్కడ అంటే ఒక్కొక్క బాబిన్కి 7 to 10 kilometers దారం ఉంటుంది. ఓకే, 7 to 10 kilometers అంటే 10 kilometers అనుకుందాం. 3 బాబిన్లు 10 kilometers అంటే 30 kilometers కదా. 30 kilometers 2 నిమిషాల్లో చూసుకుంటుంది. అంత స్పీడ్ చూస్తుంది కోన్. దాంట్లోంచి వెళ్తున్నా పోయి దారం తెగిపోతే ఆటోమేటిక్గా 2 చేతులు వచ్చి జాయింట్ చేసుకొని చుట్టుకుంటున్నాయి. పుస్సు అనుకుంటారు, గాలి వేసుకుంటారు. ఈ అమ్మాయి ఏం రాయదని చూసిన. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అంతా రోబోటిక్ సైడ్. అక్కడి నుంచి లోపలికి వెళ్తే తీసుకోబెట్టి వాటర్ అక్కడి నుంచి లోపలికి వెళ్తే వినోద్ యాక్చువల్గా కిట్టుకి మనం తీసినవి చూపించాలి కాబట్టి స్లైడ్ షో ముందు పెడుతుండు, దాన్ని కూడా చూపిస్తుండు. మన ఫస్ట్ కాలేజ్ స్లైడ్ షో పెట్టు. నువ్వు ప్రిపేర్ చేసావు కదా, ఉంది అది అక్కడ ఆ సిస్టమ్ దాంట్లో లేవు డిస్క్లో. దాంట్లో బాబు అదేంటి నువ్వు దాంట్లో చిన్న కాపీ పెట్టుకోవడానికి? కొన్ని దాంట్లో ఉన్న ఫొటోస్ కాలేజ్ ఉన్నాయా? కాలేజ్ ఉంది, వాళ్ళ కాలేజ్కి తీసి వాళ్ళ కాలేజీ ఇక్కడ చెప్పినవి ఉంటే ప్లే చేయరాదు. ఈయనకి తక్కువ టైం ఉంది, ఎక్కువ చూపించాలి. మన దగ్గర చాలా మెటీరియల్ ఉంది. అయితే అంత టెన్షన్ ఏం లేదు, రేపైనా వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోకు, వెళ్దాం. ఏది నాని వెయిట్ చేస్తుంది కదా, సో మనది కంప్లీట్ చేసి దాని గురించి టెన్షన్. ఓకే, అయితే బాబు వినోద్ కాఫీ తీసుకో. ఇది అది కిట్టు. ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? రేపు తీసుకోను, ఇక్కడ మాకు అసలు టైం లేదంటే. అయితే అందులోంచి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ టయోటా మిషన్ది ఆటో టాఫింగ్ నడుస్తుంటుంది. అంటే అదే మిషన్లో 1200 బాబిన్లు ఇట్లా వచ్చి లేపేసి ఖాళీ బాబులు పెట్టేస్తుంది 2 నిమిషాలలో. నేను ఇట్లానే పరిచయం చూస్తుంటే ఇంద్రనైనా ఇది వింత ప్రపంచంలో ఉందని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చైనా మిషన్ల దగ్గరికి వెళ్తా. వెళ్ళినప్పుడు అది చూస్తా, అప్ అండ్ డౌన్ మూమెంట్ అవుతుంటుంది. బైండింగ్ అంటారు. కాయిల్స్ బైండ్ అవుతూ మెల్లమెల్ల ఒక కాయిల్ వదిలేసి పైకి వెళ్తుంటుంది. అట్లా 4-5 hours చేస్తే బాబిన్ అది చూసిన దాన్ని. ఈ అమ్మాయి ఇవన్నీ చాలా ఖతర్నాకు ఉన్నాయి కదా అనుకుని. దానికి ముందే నేను ఒక ప్రాజెక్ట్ చేసిన పోయి ఎంబీఎల్లో. ఎంబీఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్. వాళ్ళు మోనోపలి. ఇండియాలో వాటర్ లైన్స్ అన్నిటికీ పైప్స్ వాళ్ళే సప్లై చేస్తారు. అయితే వాళ్ళకి 55 degrees యాంగిల్లో గ్లాస్ ఫైబర్ థ్రెడ్స్ని రెజిన్లో డిప్ చేసి బైండింగ్ చేయాలి. అది కూడా ఏంటి, ఒక లేయర్ గడేసిన తర్వాత మళ్ళీ ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది పాములాగా. నెక్స్ట్ది మళ్ళీ దీని పక్కన పడుతుంది. 1 mm కూడా గ్యాప్ రావద్దు. పైన పట్టిందంటే పైపు సైజ్ చేంజ్ అయిపోతుంది, అసలు గ్యాప్ రావద్దు. ఈ 55 degrees యాంగిల్ ఇలా చుడితే ఏమవుతుంది అంటే డైమండ్ ఆకారాలు వచ్చేస్తాయి. బెస్ట్ ప్యాకింగ్ సిస్టమ్ అనమాట. 10 bar ప్రెషర్ ఉండేది 120 bar వరకు బస్ట్ కదా. అందుకే పైప్ లోపల ఇట్లా పాముల్లో థ్రెడ్స్ పెడతారు. కొన్ని వాటర్ పైప్లో చూసి ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కడ చూసాం, ఇప్పుడు అబ్జర్వ్ చేయి. ఇది పాములో ఉంది పై ఆల్రెడీ, దేవుడు చేసాడు. పాముకి భూమి మీద బాగా పాకుతుంది కాబట్టి దానికి డైమండ్ చెక్కిండు ఆల్రెడీ తోలు మీద. అవి అరిగిపోతాయి కాబట్టి సంవత్సరానికి వస్తుంది మార్చుకుంటుంది. దాంట్లో చాలా కథ ఉంది, ఇంజనీరింగ్ కథ. ఈ కథలని ఎవరు కనెక్ట్ చేయాలి అనేది కథ అనమాట. ఇప్పుడు మంది నన్ను దాంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చిన్న పాయింట్ దొరుకుతుంది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఆ పక్కన కౌంట్ అంటే ఏంటి అని అడుగుతాం. అది తెలియదు. ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ అడుగుతాం, సార్ దాంట్లో కౌంట్ అని ఊరికే ప్రతి చోట కౌంటర్ ఉంది, కౌంట్ అంటే ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కరిని ఎవరు తెలుస్తారు. తర్వాత మేము ఎన్ఎస్ఎల్కి వెళ్ళినప్పుడు ఎన్ఎస్ఎల్ వాళ్ళకి హైదరాబాద్ పార్టీ ఒకటి డెవలప్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది నేను చాలా లెంత్ వెళ్ళిపోతున్నాను. కట్ చేసుకుంటాను. హైదరాబాద్ ఎన్ఎస్ఎల్ యూజ్వేడి సీడ్స్ లిమిటెడ్ 3,800 crore కంపెనీ. Okay, they have called 4 parties. In that we are one party because we don't have any textile experience, not because of that. What experience ఎందుకు ఇస్తాడు? And ఒకటి we don't have textile experience. Only why they are interested, because we are from Hyderabad. They have to depend on Coimbatore. These people are near అని చెప్పి they want to
టేక్ వన్. గివ్ ఇట్ ఏ షాట్. ఇక దానికి మేము ఎంటర్ అయినప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఒకటే ఏంటంటే మీరు ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఏం చేశారు, మరి టెక్స్టైల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎట్లా చేస్తారని అడిగింది మీరు. మేము మోటార్లతో మాట్లాడతాం, మోటార్ అవతల పక్కన ఏది ఉంటే ఏంటి అన్నది. అది స్పాంజరింగ్ ప్లాంట్ అయితే ఏంది, టెక్స్టైల్ ప్లాంట్ అయితే ఏంది, లేకపోతే పిండి అయితే ఏంది, లేకపోతే ఏదైతే ఏంది ప్రాసెస్. వి టాక్ టు మోటార్స్ అన్నది. ఇంప్రెస్ అయిన పీపుల్. అక్కడ 4 పార్టీలలో నేను గెలుస్తా. ఆర్డర్ 2 కోట్లు నేను గెలుస్తా. దాంట్లో ఫుల్ పాలిటిక్స్ నడుస్తాయి. నన్ను పంపించేస్తాను, నేను మళ్ళీ వస్తాను, నేను గెలుస్తాను. అది కథ కానే కాదు. ఓకే, నాకు కాలేజ్లో 20 ర్యాంక్ వస్తుంది, పాలిటెక్నికల్. అది కూడా కథ కానే కాదు. 68% వస్తుంది. కానీ 120 మెంబర్స్ మా స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్, ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంది మొత్తం ఏపీలో, తెలంగాణ కాదు అప్పుడు ఏపీలో. 1,00,000 మంది ఎంటర్ రాస్తే నాకు 20 ర్యాంక్ వచ్చింది. కానీ నాకు తెలియదు 20 ఎందుకు వచ్చింది. నేను ఆల్రెడీ సెకండ్ టైం రాస్తాను, మా ఫ్రెండ్ కోసం రాస్తాను. కానీ నాకు 20 ర్యాంక్ వస్తుంది. అమ్మా సచ్చారాబాయ్ అని చెప్పి మా ఇంటికి వచ్చి డోర్ కొడితే ఫ్రెండ్ గట్టిగా రా మా అయ్యి నా ఇంట్లో అంట. ఎవడన్నా 20 ర్యాంక్ వస్తే గట్టిగా రావద్దని చెప్తాను. ఎందుకంటే నేను సెకండ్ టైం రాసినా పైకి తెలియదు. హలో, అవునా వస్తుంది, ఒక 5 minutesలో సరే. అయితే నా దగ్గర మస్తు సబ్జెక్ట్ ఉంది. ఐ విల్ విన్ ద ఆర్డర్ వేర్ మెనీ పాలిటిక్స్ విల్ ప్లే. అండ్ అది ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఉన్నోడి మీద నేను ఎలా గెలిచాను అనేది స్టోరీ అందులో. అది పక్కన పెట్టు. అక్కడి నుంచి అసలు నాకు టెక్స్టైల్ ప్లాంట్లో కోయంబత్తూరులో ఫుల్ షాక్. హైదరాబాద్ వాడు ఎట్లా చేస్తుంటారు భయ, మాకు ఎవరు కాంపిటేటర్ లేడు ఇండియాలో. ఓకే, నేను NTC అప్లై చేసుకున్నా, ఇప్పుడు అబ్రాడ్ ట్రై చేస్తున్నాను, చైనా సైడ్. దీని ముందు మిషన్ సింప్లెక్స్. అక్కడనే మనకి జ్ఞానోదయం ఈ పిచ్చి పట్టుకుంది. ఓకే, దాని ముందు ఏం జరిగిందంటే స్టూడెంట్స్ వచ్చారు పోయి, అది చెప్పిన ఒక్కసారి షార్ట్స్ ప్లే చేసి అంతే చూపించి మన టైం లేదు. ఓన్లీ ఆయన ఓన్లీ బొమ్మలు చూసి అర్థం చేసుకుంటాడు. ఏదైనా ఒక వీడియో ర్యాండమ్గా ప్లే చేయలేదు. మన ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియోస్ కూడా తెలియదు మనం. ఫోటోస్ ఫాస్ట్గా ప్లే చేయి. ఇటు పోయి కనిపిస్తుంది. దగ్గర ఇది ఎన్నో డే మరి? ఓన్లీ 1 డే. ఎన్నో డే. క్యాండిడేట్ ఎవరు? ఈయన మా ఎలక్ట్రీషియన్ దామోదర్. ఫాస్ట్ కొట్టు, చాలా ఉంటాయి. నువ్వు నేను అనేది బాబు వేరే డే పెట్టేసి. ఇది ఫస్ట్ డేనా సెకండ్ డేనా? ఎవరు వాళ్ళు వచ్చా? బ్యూటిఫుల్ క్వశ్చన్. సెకండ్ డే. నేనండి ఇంకా సెకండ్ డే వాళ్ళకి అర్థం కాని దాంట్లో ఉన్నారు. బాగా అడిగి చూసావా మా ఫ్రెండ్? తీస్తున్నావా బాబు వీడియో? బిట్స్ చేస్తున్నావా? అసలు నవ్వే బెటర్. అసలు ఇంపార్టెంట్ ఉన్నాయి ఎట్లా చేస్తారు వినోద్ మీరు? ఇవన్నీ కలిపి మిక్సింగ్ కొట్టాం పోయి ఫోటోలు. ఆ ఫోల్డర్ లేదు, మిక్స్ అందులో ఉంటుంది అనుకుంటా వినోద్. ఆల్ మిక్స్ చూడు. ఇవన్నీ మనకు టైం లేదు. మన ఎపిసోడ్ కూడా చూపించాలి కదా. అసలు నేను టెక్స్టైల్ సింప్లెక్స్ కదా. నాకు దేవుడు కనిపించాడు పోయి సింప్లెక్స్లో. అవునా? ఫస్ట్ నేను పీకేస్తాను కోన్లు గీన్లు అన్నీ. ఇవన్నీ బచ్చా మనం ఆడేమరా మస్తు ఆట. ఇది పెట్టు హోమ్స్లో బాగుంటుంది. యాక్చువల్గా హోమ్స్లో వీసుకోల్ట్ అయ్యారు పోయి అందరు చెప్తారు, అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్లు. హోమ్స్లో I=V/R. ఇదే నా కథ. V=IR డ్రాప్ హోమ్స్లో కాదు. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కనపడుతుంది. కొట్టుకో ఫాస్ట్, ఏం ప్రాబ్లం లేదు. ఎంత ఫాస్ట్ అనేది సబ్జెక్ట్ మిస్ కాదు, అదే సబ్జెక్ట్ మాది. చిన్నపిల్లల కథలా ఉంటుంది అని చాలా పెద్ద లాజిక్లు ఉంటాయి. ఇంత డేటా ఉందా నీ దగ్గర? వీడియోలో నేను ఫోటోలు చూస్తున్నాను. అదే చాలా బైక్ 10 స్టోరీలు రెడీగా ఉన్నాయి నాకు. ఒకటే ఇంకోటి నా దగ్గర బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉంది. సో ఈ సింప్లెక్స్ చెప్పు. నువ్వు మన సింప్లెక్స్ కథలేదు. నువ్వు అరే నవ్వే బెటర్ అవి ఇంకేమైనా ఉంటే పెట్టు వినోద్దు. అవి స్టూడెంట్సే పెట్టు, చాలా మంచిగా ఉన్నాయి కదా.
పెడతానే పెట్టి నెక్స్ట్ కాలేజ్ కూడా తీసుకుని నువ్వు పెడుతుండే నేను చెప్తుంటే ఆయన స్టోరీ అవి చూసుకుంటూ ఏంటాడు ఆయన మైండ్ అట్రాక్ట్ అయింది అనుకో ఆయన చూస్తాడు ఓకే ఇక్కడి నుంచో చెప్పాలా 2 కనిపిస్తాయి ఏవి లేదు అవసరం లేదు అబ్బాయి. నేను నించో అది వస్తుంది వాడు తీస్తాడు ఇక్కడ నిలబడి టేకింగ్ కూడా నేను కదా ఒక్క వీడియో చూసి వెళ్ళాలి అమర్ భాయ్ సావు నేను వస్తాను ఏం కాలే ఇంట్లో మందు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ ముందే చూపిస్తాను మన అంతా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉంది అంత టైం స్పెండ్ చేయడానికి. నేనేమో అమర్ భాయ్ కలవాలి వచ్చినప్పటి నుంచి పెట్టావా నడుస్తుందా స్టోరీ నేను చెప్తుంటే సైడ్ షో ఓకే సైడ్ షో ఫాస్ట్ ఉంటే పెట్టారు అది నడుస్తుంటే సార్ నువ్వైతే వీడియోలో ఆయన ప్లే చేసుకుంటుంది అది ఇగో ఇంకో పెట్టేసుకో ఇట్లా జూమ్ చేసి గిట్టు తీసి తీసుకున్నాను